సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు మీకోసం స్కాల్పింగ్ ట్రేడింగ్ చేయడం కోసం ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకొని వచ్చిన బ్రో. ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాట్ఫామ్ నేమ్ వచ్చేసి సహీ గైస్. సో ఈ ప్లాట్ఫామ్ లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మొబైల్ లోనే చాలా ఈజీగా అయితే స్కాల్పింగ్ చేయవచ్చు. ఇంకోటి ఏంటంటే బ్రో, మనకు ఈ అప్లికేషన్ లో వీళ్ళు ఒక ఆఫర్ కూడా ఇస్తున్నారు. ఆఫర్ ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ లో ఈ అప్లికేషన్ లింక్ ఇస్తా. మీరు ఈ లింక్ తోని డౌన్లోడ్ చేసుకొని ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు ఫస్ట్ మంత్ ఫ్రీ బ్రోకరేజ్ అనేది ఉంటది. అంటే మీరు ఫస్ట్ మంత్ ఎన్ని ట్రేడ్స్ అన్న చేయండి, మీకు ఫ్రీ జీరో బ్రోకరేజ్ అనేది ఉంటది. దాని తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి గైస్ మీకు పర్ ట్రేడ్ కి 10 రూపీస్ ఆర్డర్ తగులుతుంది. అంటే పర్ ఆర్డర్ కి 10 రూపీస్. జస్ట్ మనకు వేరే అప్లికేషన్స్ లో ఇట్లా పర్ ఆర్డర్ కి 20 రూపీస్ అట్లా తగులుతాయి కదా, దీంట్లో జస్ట్ 10 రూపీస్ తగులుతున్నాయి. ఇంకోటి ఏంటంటే బ్రో, దీంట్లో మనం స్కాల్పింగ్ ట్రేడింగ్ మొబైల్ లోనే చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే నాకు చాలా మంది కామెంట్ చేసినారు, బ్రో నాకు స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకోవడానికి కూడా వస్తలేదు బ్రో, చక్క ఎప్పుడు పెట్టుకోవాలి అర్థమైతే లేదని కామెంట్ చేసినారు. సో దీంట్లో ఆ ఫ్యూచర్ కూడా ఉంది. ఏంటంటే చూడండి, ఇప్పుడు జస్ట్ మీరు ఒక్కసారి స్టాప్ లాస్ టార్గెట్ అనేది సెట్ చేసుకొని పెట్టుకుంటే మీకు మాటికి సెట్ చేసుకునే అవసరం అనేది ఉండదు. మీరు ట్రేడ్ తీసుకోగానే ఎగ్జాక్ట్లీ మీకు స్టాప్ లాస్ టార్గెట్ కూడా వచ్చేస్తుంది అన్నట్టు, సరేనా? సో చాలా మంచి ఫ్యూచర్స్ అనేవి ఉన్నాయి బ్రో. వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మీకు 1 by 1 మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా? అండ్ లైవ్ లో మేము ముంగట నేను కూడా స్కాల్పింగ్ చేసి కూడా చూపిస్తా. ఈ వీడియో కొంచెం లెందీగా అవ్వచ్చు, బట్ ఐ ప్రామిస్ యూ గైస్, మీకు చాలా అంటే చాలా వాల్యూ దొరకబోతుంది ఈ వీడియోతోని, సరేనా? కంప్లీట్ గా అయితే చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఇప్పుడు నేను సహీ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్. సో మీ దగ్గర కూడా అకౌంట్ కనుక లేకపోతే డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఇస్తా, ఆ లింక్ తోనైతే ఓపెన్ చేసుకోండి. సో నేను ఇచ్చిన లింక్ తో ఓపెన్ చేసుకుంటే ఏంటంటే మీకు 1 మంత్ ఫ్రీ బ్రోకరేజ్ గైస్, ఓకేనా? 1 రూపీ కూడా మీకు బ్రోకరేజ్ కూడా తగలదు. అండ్ మీకు నెక్స్ట్ మంత్ నుంచి ఏంటంటే దీంట్లో మీకు అంటే పర్ ఆర్డర్ కి జస్ట్ 10 రూపీస్ అనేవి కట్ అవుతాయి. వేరే దాంట్లాగా 20 రూపీస్ అట్లేముండే, పర్ ఆర్డర్ కి జస్ట్ 10 రూపీస్ కట్ అవుతాయి. మనం బ్రోకరేజ్ గురించి కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది, వెళ్ళి ఓపెన్ చేసుకోండి, సరేనా? ఇప్పుడు మీకు మొత్తం బ్రీఫ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీంట్లో మనకు ఏవే ఫ్యూచర్ ఉన్నాయి, ఎట్లా యూజ్ చేయాలి, ప్రతి ఒక్కటి మనం ప్రాక్టికల్ గా చూసుకుందాం. వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, జాగ్రత్తగా చూడండి, సరేనా? ఇప్పుడు నేను లైవ్ లో ఒక ట్రేడ్ తీసుకొని చూపిస్తా చూడండి. ట్రేడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందా? ఒకసారి నేను దీనిపైన క్లిక్ చేసుకుంటా, జాగ్రత్తగా చూడండి. ఇది చాలా మంచిగా ఉంటది, మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటది, ఓకేనా? ట్రేడ్ పైన క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూసుకోండి, ఆప్షన్ స్కాల్పర్ అని ఈ విధంగా ఆప్షన్ అనేది వచ్చేసింది కదా బ్రో. సో దీనిపైన క్లిక్ చేసుకుంటా గైస్. దీనిపైన క్లిక్ చేసుకోగానే చూసుకోండి బ్రో, ఇక్కడైతే నాకు 2 చార్ట్స్ అనేవి ఓపెన్ అయిపోయినాయి. సో చూసుకోవచ్చు, ఇక్కడ నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ అయిపోయింది అండ్ నిఫ్టీ 50 కాల్ చార్ట్ కూడా ఓపెన్ అయిపోయింది. సో మనకి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలనుకుంటే నేను వేరే అప్లికేషన్స్ లో చూసిన, మనకి మొబైల్ అయితే ఇట్లా పాసిబుల్ అయితే లేదు. సో ఈ విధంగా ఓపెన్ చేయాలంటే మనం సపరేట్ గా డెస్క్టాప్ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకునే అవసరం అనేది ఉంటుంది. బట్ దీంట్లో మనకు ఇప్పుడు స్కాల్పింగ్ ప్రతి ఒక్కరు మొబైల్ లోనే చేస్తారు కదా బ్రో, అందుకోసం వీళ్ళు మొబైల్ అయితే మనకు ఇచ్చేసినారు అన్నట్టు. ఒకసారి దీనికి నేను ఈ విధంగా కూడా చేసుకుంటా. ఈ విధంగా మనం మొబైల్ లో, ఓకేనా, ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా? మొబైల్ ఇట్లా క్రాస్ చేసుకొని కూడా ఈ విధంగా చూసుకుంటే ఏంటంటే కొంచెం మనకు పెద్దగా కనిపిస్తుంది కదా బ్రో, దానికోసం ఈ ఫ్యూచర్ కూడా ఉందన్నట్టుగా దీంట్లో మనకు, ఓకేనా? సో మీరు ఈజీగా స్కాల్పింగ్ చేయొచ్చు బ్రో. నేను ఇప్పుడు లైవ్ లో స్కాల్పింగ్ చేసి కూడా చూపిస్తా ఈ అప్లికేషన్ తో, సరేనా? మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. సో మీకు స్కాల్పింగ్ చేయడానికి సపరేట్ గా మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేయడం, డెస్క్టాప్ ఓపెన్ చేసే అవసరం అనేది ఉండదు అన్నట్టు గైస్, ఓకేనా? ఓకే, ఫస్ట్ నేను మళ్ళీ ఏం చేస్తా అంటే దీనికి ఈ విధంగా చేసేసుకుంటాం. సో ఇప్పుడు లైవ్ లో మనం ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం. దానికంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి అయితే ఫస్ట్ కొన్ని ఫిల్టర్స్ అవి ఉన్నాయి, సెట్టింగ్స్, ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఇక్కడ పిఎన్ఎల్ అనేది ఉంటది. ఒక్క నిమిషం, ఇక్కడ పిఎన్ఎల్ అనేది ఉంటది, అంటే మన పిఎన్ఎల్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ నుంచి, ఓకేనా? దాని తర్వాత ఇక్కడ పొజిషన్స్ అనేవి ఉంటాయి. మనం ట్రేడ్ చేసుకోగానే మన పొజిషన్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి, మీకు తెలిసిందే కదా. ఓకే, ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసుకోండి బ్రో, ఇక్కడ ఆర్డర్స్ అనేవి వచ్చేస్తాయి. ఒక్క నిమిషం, ఇక్కడ చూసుకోండి, ఆర్డర్స్ అనేవి వచ్చేస్తాయి. మనం ఏంటంటే ఆర్డర్ పెట్టేస్తాం కదా, లైక్ స్టాప్ లాస్ టార్గెట్ లేదంటే ఇట్లా లిమిట్ మార్కెట్ లో తీసుకుంటాం కదా, మనకి ఇక్కడ ఆర్డర్స్ అనేవి వచ్చేస్తాయి, మీకు తెలిసిందే. దాని తర్వాత ఇక్కడ టాప్ ఆప్షన్స్ కూడా ఇక్కడ నుంచి అయితే మనము చూసుకుందాం. టాప్ లో ఆప్షన్స్ ఏమున్నాయి ఏంది అనేది ఇక్కడ నుంచి మనం కాల్ టాప్ ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనం, ఓకేనా? దాని తర్వాత ఇక్కడ లైవ్ ఎనలైసిస్ కేస్, ఇక్కడ నుంచి మనం లైవ్ లో ఎనలైజ్ కూడా చేసుకోవచ్చు, ఓకేనా? చాలా మంచి ఫ్యూచర్ ఇది కూడా, లైవ్ లో ఎనలైజ్ చేయొచ్చు మనము. సో దాని తర్వాత ఇక్కడ చూసుకోండి, ఈ మార్క్ అనేది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ నుంచి మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇక్కడ ట్యూటోరియల్స్ ఉంటాయి అండ్ కొన్ని సింపుల్ గా ఉంటది అన్నట్టు, ఇక్కడ వీడియోస్ లాగా ఉంటాయి. సింపుల్ గా మీకు అర్థం కాకపోతే నేను చెప్పింది కూడా మీకు అంత మంచి అర్థం కాకపోయినా సరే మీరు ఇవి చూసుకొని కూడా అర్థం చేసుకోవచ్చు, ఓకేనా? ఈ ఆప్షన్ కూడా ఉంది. దాని తర్వాత చూసుకోండి, ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ ఉంటుంది. ఇది మెయిన్ గైస్, ఇది మెయిన్, జాగ్రత్తగా చూడండి. ఫిల్టర్స్ పైన క్లిక్ చేసుకుంటా నేను, ఇది చాలా మెయిన్. ఇది చూడండి, ఫిల్టర్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ క్వాంటిటీ వచ్చేస్తుంది. అంటే మనము ఇప్పుడు ఇది స్కాల్పింగ్ చేస్తున్నాం కదా, దీంట్లో ఎట్లా అంటే జస్ట్ ఒకటే ట్రేడ్ లో మనం డైరెక్ట్ గా ఎంట్రీ అయిపోతాం
అండ్ మనం ఇప్పుడు ఇక్కడ ఎన్ని లాట్స్ సెట్ చేసుకొని పెట్టుకుంటే అన్ని లాట్స్ తో మనం డైరెక్ట్ గా ఎంట్రీ అయిపోతాం. దాని తర్వాత మనం స్టాప్ లాస్ టార్గెట్ కూడా ఇప్పుడు దీంట్లోనే సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనం ట్రేడ్ తీసుకోగానే ఆటోమేటిక్లీ అక్కడ వరకు స్టాప్ లాస్ టార్గెట్ కూడా వచ్చేస్తుంది. మనం ఎన్ని లాట్స్ తీసుకోవాలంటే అన్ని లాట్స్ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. ఇది చాలా యూస్ఫుల్ ఫ్యూచర్ గైస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను చూసుకోండి, నిఫ్టీ 50లో ఒక 75 క్వాంటిటీ తీసుకుందాం అనుకుంటున్నా. అందుకోసం 75 క్వాంటిటీ ఇక్కడ సెట్ చేసుకొని పెట్టుకున్నా. ఒకవేళ మీరు ఇక్కడ కొంచెం 150 అంటే 2 లాట్స్ తీసుకోవాలంటే 2 లాట్స్ తీసుకొని సింపుల్ ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసుకోండి. ట్రేడ్ తీసుకోగానే అక్కడ 2 లాట్స్ తో ఎంట్రీ అయిపోతుంది మీకు ఆటోమేటిక్ గా. ఓకేనా, బట్ నేను 1 లాట్ తోనే తీసుకుంటా. ఈ విధంగా మీరు క్వాంటిటీ కూడా ఆటోమేటిక్ గా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఎస్ఎల్ అండ్ టీపీ అని ఉందా, ఇది కూడా మెయిన్ గైస్. ఇది చాలా నచ్చుతుంది మీకు. క్లిక్ చేసుకుంటా నేను, ఇది చాలా నచ్చుతుంది, జాగ్రత్తగా చూడండి. ఎస్ఎల్ అండ్ టీపీ అంటే ఏంటంటే బ్రో, ఇప్పుడు మనము ట్రేడ్ తీసుకోగానే ఆటో స్టాప్ లాస్ అనేది ఉంటది, ఆటో టేక్ ప్రాఫిట్ అనేది ఉంటది. అంటే మనం ట్రేడ్ తీసుకోగానే ఏంటంటే ఇక్కడ మీరు సెట్ చేసుకొని పెట్టుకున్నారు అనుకోండి. దీంతో ఏంటంటే మనం ట్రేడ్ తీసుకోగానే ఇప్పుడు నేను 20 పాయింట్స్ సెట్ చేసుకొని పెట్టుకున్నా స్టాప్ లాస్. నేను ట్రేడ్ తీసుకోగానే 20 పాయింట్స్ ఆటోమేటిక్లీ స్టాప్ లాస్ సెట్ అయిపోతుంది. అదే విధంగా 40 పాయింట్స్ టార్గెట్ కూడా సెట్ అయిపోతుంది అన్నట్టు. మనకి మళ్ళీ సపరేట్ గా స్టాప్ లాస్ టార్గెట్ సెట్ చేసుకునే అవసరం ఉండదు. చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉండే కదా, బ్రో నేను స్టాప్ లాస్ టార్గెట్ సెట్ చేయడానికి వస్తలేదు బ్రో అంటే, ఈ అప్లికేషన్ యూజ్ చేసుకోండి. మీరు స్కాల్పింగ్ చేసుకోవడానికి బెస్ట్ అప్లికేషన్. దీంట్లో మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మీరు ఎంతైతే ఇక్కడ సెట్ చేసుకొని పెట్టుకుంటారో అంతవరకు మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను ఒక 10 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుందాం అనుకుంటున్నా. 10 రూపీస్ పెట్టుకుంటా, 20 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుందాం అంటే 20 రూపీస్ పెట్టేసుకుంటా. ఈ విధంగా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దాని తర్వాత చూసుకోవచ్చు, ఇప్పుడు మనం ఇది పాయింట్స్ లాగైతే పెట్టుకున్నాం. ఒకవేళ మీరు ఇక్కడ మీకు పర్సెంటేజ్ లాగా కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేసుకుంటే 10% లాగా స్టాప్ లాస్ వచ్చేస్తుంది. ఓకేనా, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. నేను ఇక్కడ పాయింట్స్ లాగానే పెట్టుకుంటా. దాని తర్వాత ఇక్కడ ట్రిల్లింగ్ స్టాప్ లాస్ కూడా ఉంటుంది బ్రో. ట్రిల్లింగ్ స్టాప్ లాస్ గురించి తెలుసు కదా, ఆటోమేటిక్ గా మన స్టాప్ లాస్ అనేది మూవ్ అవుతూ ఉంటది. మన మార్కెట్ మూవ్ అయ్యే కొద్దీ స్టాప్ లాస్ మూవ్ అవుతూ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకుంటే మూవ్ అవుతూ ఉంటది అన్నట్టు ఆటోమేటిక్ గా. అర్థమవుతుంది కదా, ఈ విధంగా మనకు ట్రిల్లింగ్ స్టాప్ లాస్ కూడా ఉంటది అన్నట్టు. చాలా మంచి ఫ్యూచర్ బ్రో ఇది కూడా. సో ఇప్పుడైతే ఆఫ్ చేస్తున్నాను ట్రిల్లింగ్ స్టాప్ లాస్. మీరు ట్రిల్లింగ్ స్టాప్ లాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకోండి, నేను 10 పాయింట్స్ స్టాప్ లాస్, 20 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటున్నా. ఓకేనా, సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా, అప్లై పైన క్లిక్ చేసేస్తా. చూసుకోండి అది అప్లై అయిపోతుంది. ఇప్పుడు ట్రేడ్ తీసుకోగానే మీకు చూపిస్తా లైవ్ లో, నాకు స్టాప్ లాస్ టార్గెట్ కూడా లైవ్ లో వచ్చేస్తుంది. అర్థమవుతుంది కదా. అండ్ దీనిపైన క్లిక్ చేసుకొని మీరు మళ్ళీ ఇప్పుడు నిఫ్టీ ఇండెక్స్ అయితే ఓపెన్ చేసుకున్నా. దీనిపైన క్లిక్ చేసుకొని మీరు బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఆ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇగో ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. బట్ నేను నిఫ్టీ 50 ఓపెన్ చేసుకుని దాని తర్వాత ఇక్కడ నుంచి మనం ఆప్షన్ చైన్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఉందా ఈ ఆప్షన్, ఒక్క నిమిషము, ఇక్కడ పక్కన ఉందా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మనం మీకు చూపిస్తా. దీనిపైన క్లిక్ చేసుకొని మీరు టైం ఫ్రేమ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. టైం ఫ్రేమ్స్ లో చూసుకోండి, ఇక్కడ 5 సెకండ్ టైం ఫ్రేమ్ కూడా ఉంటది బ్రో ఇక్కడ. ఓకేనా, 5 సెకండ్ టైం ఫ్రేమ్ కూడా ఉంటది. 5 సెకండ్ తోని మనకు స్కాల్పింగ్ అంటే చాలా బెస్ట్ ఉంటది అన్నట్టు. 5 సెకండ్ టైం ఫ్రేమ్. ఓకేనా, ఆ ఫ్యూచర్ కూడా ఉంది మనకు. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ డే రేంజ్ అనేది ఉంటది అన్నట్టు, అంటే 1 డే రేంజ్ అన్నట్టు ఇది. దాని తర్వాత ఇక్కడ ఇండికేటర్స్ గురించి తెలిసే కదా, కొంతమంది ఇండికేటర్స్ పెట్టుకుంటారు. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అని అవి ఉంటాయి కదా, ఇక్కడ నుంచి మీరు ఇండికేటర్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు సింపుల్ గా. ఓకేనా, ఇండికేటర్ సెక్షన్ తోని మళ్ళీ ఒకసారి క్లిక్ చేసుకుంటే అండ్ ఇక్కడ నుంచి మీరు ఏమైనా డ్రా చేయాలంటే డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ కూడా ఉంటది అన్నట్టు గైస్. ఒకసారి సెట్టింగ్ పైన క్లిక్ చేసుకుందాం మనము. ఓకేనా, సెట్టింగ్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు మన చార్ట్ టైప్ కూడా వచ్చేస్తుంది. మన క్యాండిల్స్ లో హెంకినాషి ఉంటది, క్యాండిల్స్ ఉంటది, లైన్ అనేది ఉంటది అన్నట్టు గైస్. ఓకేనా, నేనైతే ఇప్పుడు ఏంటంటే నార్మల్ క్యాండిల్స్ అయితే పెట్టుకున్నా. మీరు పెట్టుకోవచ్చు వేరే కూడా, ఇక్కడ హెంకినాషి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే లైన్ లాగా కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను ఇక్కడ క్యాండిల్ లాగా అయితే పెట్టుకుంటున్నాను అన్నట్టు. ఓకేనా, దాని తర్వాత మీకు ఇక్కడ చార్ట్ లో ఏమేమి కనిపించాలి, ఏమేమి కనిపించద్దు అనేది ఇక్కడ నుంచి మీరు మేనేజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. దాని తర్వాత ఇక్కడ మీరు చార్ట్ పిక్చర్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు వేరే వాళ్ళతోని. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటది అన్నట్టు. ఇప్పుడు మనము ట్రేడ్ అనేది తీసుకుందాం లైవ్ లో. ఇప్పుడైతే చూసుకోండి మార్కెట్ ఈ రోజు చూసుకోవచ్చు. మార్కెట్ చూసుకోండి, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు అయితే బులిష్ ట్రెండ్ అనేది నడిచింది. దాని తర్వాత చూసుకోండి, ఇక్కడ కొంచెము బియరిష్ సైడ్ అయితే వస్తుంది, అంటే పుట్ సైడ్ అనేది వస్తుంది. సో కాబట్టి నేను ఏం చేస్తా అంటే పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుని అయితే ట్రై చేస్తా. పుట్ సైడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనము పుట్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, ఒకసారి క్లిక్ చేసుకుంటే జస్ట్ పుట్ చార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూసుకోవచ్చు బ్రో, ఇక్కడ పుట్ ప్రైస్ అనేది మనకు ఇక్కడ పెరుగుతుంది అన్నట్టు. చూసుకోవచ్చు, ఇక్కడ పుట్ ప్రైస్ అనేది పెరుగుతుంది కదా. మనకు పుట్ ప్రైస్ పెరిగితే మనకు ప్రాఫిట్ అవుతుంది అన్నట్టు. అంటే ఇది ప్రీమియం చార్ట్ గైస్. ఇది ప్రీమియం చార్ట్, ఇది నార్మల్ చార్ట్, మీకు తెలిసిందే కదా. ఓకే, సో ఇప్పుడు పుట్ ప్రైస్ అనేది పెరుగుతుంది. బట్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఒక సపోర్ట్ లైన్ కూడా ఈ విధంగా అయితే వస్తుంది అన్నట్టు. ఓకేనా, ఈ విధంగా అయితే వస్తుంది కదా. సో కొంచెం చూసి తీసుకుందాం. సో గైస్ ఇక్కడైతే మనకు ఇప్పుడు ఈ టైంలో అయితే మూమెంట్ అనేది కనిపిస్తలేదు అన్నట్టు గైస్. నేను ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నా అని చెప్పిన కదా, ఆ ట్రేడ్ ఎట్లా తీసుకున్నా దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో నేను లైవ్ లో ట్రేడ్ తీసుకున్నా అండ్ స్టాప్ లాస్ టార్గెట్ కూడా ప్రతి ఒక్కటి చూపించిన అన్నట్టు దాంట్లో. ఓకేనా, ఆ ట్రేడ్ బట్టి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా మంచిగా ఉంటది. జాగ్రత్తగా చూడండి, మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది గైస్. ఓకేనా, చూస్తుండండి. ఇప్పుడైతే చూసుకోండి,
ఇక్కడ మనకు పుట్ ప్రైస్ కొంచెం డ్రాప్ అవుతుంది. ఇక్కడైతే చిన్న డ్రాప్ అవుతుందా, ఎందుకంటే ఆల్రెడీ పైన చూసుకోండి నేను చెప్పిన కదా రెసిస్టెన్స్ పాయింట్ ఉండే అక్కడ ఎగ్జాక్ట్లీ టచ్ అయ్యి కిందికి అయితే వస్తుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా, చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నట్టు. ఓకే ఎనీవేస్ ఇప్పుడైతే నేను ట్రేడ్ తీసుకుంటా ఒకటి. ఇప్పుడు బై పైన క్లిక్ చేసేస్తా. చూసుకోండి బ్రో, బై పైన క్లిక్ చేసుకోగానే చూడండి ట్రేడ్ అనేది మనకు మనం ట్రేడ్ లో అయితే ఎంటర్ అనేది అయిపోయినాం అన్నట్టు గైస్. ఓకేనా, చూసుకోవచ్చు ఇక్కడ కింద మనకు స్టాప్ లాస్ వచ్చేసింది, కింద మధ్యలో మన ట్రేడ్ అండ్ పైన చూసుకోండి మన టార్గెట్ అనేది ఒకటే క్లిక్ లో వచ్చేసింది అన్నట్టు. ఇక్కడ పైన చార్ట్ ని మనం ఈ విధంగా చిన్న కూడా చేసుకోవచ్చు అండ్ చూసుకోవచ్చు 90 రూపీస్ చిన్న ప్రాఫిట్ కనిపిస్తుంది. సో ఇది మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యూచర్ బ్రో. జస్ట్ వన్ క్లిక్ లో మనకు టార్గెట్ స్టాప్ లాస్ రెండు ఒకటేసారి క్లిక్ అయిపోతాయి. ఒకవేళ ఇక్కడ మీరు టార్గెట్ ఏమైనా చిన్న చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మీరు దీనికి స్లైడ్ చేయండి కింది వైపు, ఈ విధంగా స్లైడ్ చేస్తే ఇగో చూసుకోండి, ఈ విధంగా స్లైడ్ చేసిన అనుకోండి ఇగో చూసుకోండి ఇక్కడ వరకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ వరకు పెట్టుకుంటున్నా, ఇక్కడికి పెట్టుకున్నా అనుకోండి చూసుకోండి ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు స్టాప్ లాస్ ని కూడా సెట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ దీన్ని కూడా ఈ విధంగా స్లైడ్ చేసుకోవచ్చు. మీరు చాలా ఈజీ ఉంటది బ్రో. చూసుకోండి బ్రో 600 ఎంత ఇక్కడ 200 ప్లస్ ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. సో టార్గెట్ ఎంత ఉన్నది 607 రూపీస్ టార్గెట్ వచ్చేసింది, స్టాప్ లాస్ 300 దగ్గర స్టాప్ లాస్ ఉంది. ఈ విధంగా మనం చాలా అంటే చాలా ఈజీగా స్కాల్పింగ్ చేయొచ్చు. చూడండి 300 ప్లస్ ప్రాఫిట్ అనేది నాకైతే కనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వడం కూడా చాలా అంటే చాలా ఈజీ. చూసుకోండి 300 ప్లస్ 400 దాకా అయితే వచ్చేసింది బ్రో ప్రాఫిట్ అనేది. సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా ఎగ్జిట్ అయిపోతా. ఎగ్జిట్ అవ్వడానికి సింపుల్ ఇక్కడ వన్ క్లిక్ లో ఎగ్జిట్ అయిపోతాం. చూసుకోండి ఇక్కడ పైన మనకి ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎగ్జిట్ ఆప్షన్ వచ్చేస్తుంది మనకు. సింపుల్ గా చూసుకోండి ఎగ్జిట్ పైన క్లిక్ చేసేస్తా. ఒక్క నిమిషం ఎగ్జిట్ పైన క్లిక్ చేసేస్తా. 400 ప్లస్ ప్రాఫిట్ నడుస్తుంది. సింపుల్ ఎగ్జిట్, దట్స్ ఇట్. ఎగ్జిట్ అయిపోయినా ఎంత 412 రూపీస్ ప్రాఫిట్ అయింది. చూసినారా, ఈ విధంగా మనం చాలా అంటే చాలా ఈజీగా ఈ స్కాల్పింగ్ మోడ్ ని యూజ్ చేస్తూ చాలా ఈజీగా మీరు ప్రాఫిట్స్ అనేవి తీయచ్చు అన్నట్టు గైస్. అర్థమవుతుంది కదా, చూసినారు కదా మేము గట లైవ్ లో చిన్న స్కాల్ప్ అనేది చేసిన 400 ప్లస్ ప్రాఫిట్. ఈ విధంగా మనకు ఇట్లా టూ చార్ట్స్ ఉంటే ఇలాంటి మనకు బెనిఫిట్ ఉంటది. అండ్ మనకు దీంట్లో ఇంకో బెనిఫిట్ ఏంది, మనము క్లిక్ చేసుకోగానే మనకు టార్గెట్ స్టాప్ లాస్ కూడా సెట్ అయిపోతుంది అన్నట్టు. ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బెనిఫిట్ అన్నట్టు. ఇప్పుడు మేము గట్ట నేను ఒక లిమిట్ ప్రైస్ లో తీసుకొని చూపిస్తా ట్రేడ్. ఇప్పుడు మనం మార్కెట్ ప్రైస్ లో తీసుకున్నామా, ఇప్పుడు ఒక లిమిట్ ప్రైస్ లో తీసుకొని చూపిస్తా, సరేనా. సో ఓకే ఇప్పుడు చూసుకోండి లిమిట్ ప్రైస్ లో ఒకటి చిన్నగా తీసుకుందాం. సింపుల్ గా నేను ఏం చేస్తా అంటే ట్రిగర్ పైన ఇక్కడ క్లిక్ చేసుకుంటా. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇగో ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారో ఈ విధంగా మీరు స్లైడ్ కూడా చేయొచ్చు. అంటే ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఇగో ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నా. ఎగ్జాంపుల్ కోసం నేను మార్కెట్ ఇక్కడ వచ్చినప్పుడు తీసుకోవాలనుకుంటున్నా. సింపుల్ గా ఏం చేస్తా ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నా, సరేనా. సింపుల్ గా ఇప్పుడు ఏం చేస్తా, సింపుల్ ఇప్పుడు బై పైన క్లిక్ చేసేస్తా. బై పైన క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు ఎంట్రీ అనేది అయిపోతుంది. చూసుకోండి ఇక్కడ ఎంట్రీ అయిపోయిందా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చి దీన్ని టచ్ అవ్వగానే నా ట్రేడ్ ఎంటర్ అయిపోతుంది. అంటే నేను ట్రేడ్ లో ఎంటర్ అయిపోతా. అర్థమవుతుంది కదా. సో దాని తర్వాత మళ్ళీ స్టాప్ లాస్ టార్గెట్ వచ్చేసరికి సింపుల్ గా నేను చాలా ఈజీగా మళ్ళీ స్కాల్ప్ చేసుకొని సింపుల్ గా బయటికి అనేది వచ్చేస్తా చిన్న ప్రాఫిట్ తీసుకొని. అర్థమవుతుంది కదా. ఈ విధంగా గైస్ మనము చాలా అంటే చాలా ఈజీగా ఈ సహీ యాప్ ని యూజ్ చేస్తూ చిన్న చాలా మంచిగా స్కాల్పింగ్స్ అనేవి చేసుకోవచ్చు అన్నట్టు బ్రో. చాలా మంచి ఫ్యూచర్ ఉంది. నేను కూడా ఇప్పటి నుంచి సహీ యాప్ ని అయితే యూజ్ చేస్తా డెఫినెట్లీగా. అండ్ డిస్క్రిప్షన్ లో మీకు ఈ అప్లికేషన్ లింక్ ఇచ్చిన డెఫినెట్లీగా డౌన్లోడ్ చేసుకోండి గైస్. ఓకేనా, ఇంత మంచి ఫ్యూచర్స్ మనకు వేరే అప్లికేషన్లు అనేవి చూడనికైతే కనిపిస్తలేవు అన్నట్టు, సరేనా. సో ఇప్పుడు చూసుకోండి మార్కెట్ కిందికి వస్తుంది కదా. ఇప్పుడు నా టచ్ అవ్వగానే ట్రేడ్ లో అయితే ఎంటర్ అయిపోతా. అర్థమవుతుంది కదా, ట్రేడ్ లో ఎంటర్ అయిపోతా. చూసుకోండి ఇక్కడ టచ్ అవ్వగానే ట్రేడ్ లో చూసుకోండి బ్రో, ట్రేడ్ లో ఎంటర్ అయిపోయినా సింపుల్ గా లిమిట్ ప్రైస్ పెట్టుకున్నా. చూసుకోండి మళ్ళీ 90 ప్లస్ ప్రాఫిట్ కనిపిస్తుంది నాకు. మళ్ళీ నేను చిన్న ప్రాఫిట్ తీసుకుంటా. ఒకవేళ చిన్న లాస్ అయితే సింపుల్ గా బయటకు వచ్చేస్తా. చూసుకోండి ఇక్కడ మళ్ళీ మన స్టాప్ లాస్ టార్గెట్ కూడా వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే స్టాప్ లాస్ ని కొంచెం నేను ఇగో ఇక్కడ వరకు పెట్టుకుంటా. ఎగ్జాంపుల్ కోసం ఒక 300 స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను అనుకోండి. ఇక్కడ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ని కూడా నేను చిన్నగా ఈ విధంగా నేను స్లైడ్ చేసుకొని ఒక 600 పెట్టుకుందాం. ఈ విధంగా పెట్టుకుంటా. చిన్న మనకు లాస్ అనేది నడుస్తుంది. ఎనీవేస్ చూసుకోవచ్చు మళ్ళీ చిన్న ప్రాఫిట్ నడుస్తుంది. చూసుకోవచ్చు మనము చాలా ఈజీగా స్కాల్పింగ్ చేసుకోవచ్చు బ్రో. నిజం చెప్తున్నా ఈ అప్లికేషన్ ని యూజ్ చేసుకొని చూసుకోండి 127 రూపీస్ మళ్ళీ ప్రాఫిట్ నడుస్తుంది నాకు. మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి. ఓకేనా, సింపుల్ గా మళ్ళీ ఎగ్జిట్ అయిపోవాలంటే మళ్ళీ సింపుల్ గా ఇక్కడ పైన క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఎగ్జిట్ పైన క్లిక్ చేసేయాలి. చూసుకోండి ఎగ్జిట్ అనేది అయిపోయినా. సింపుల్ ఒకటి క్లిక్ గైస్, ఒకటి క్లిక్ లో మీరు ఎగ్జిట్ అయిపోతారు. ఒకటి క్లిక్ లో మీ ట్రేడ్ కూడా తీసుకుంటారు. చూసుకున్నారా, ఈ ట్రేడ్ లో కూడా చిన్న ప్రాఫిట్ చేసిన 70 రూపీస్ ఏమో ప్రాఫిట్ చేసిన జస్ట్. ఓకేనా, లాస్ట్ ట్రేడ్ లో 400 ప్లస్ ప్రాఫిట్ అయింది చిన్న స్కాల్ప్ తోని. అర్థమవుతుంది కదా. ఈ విధంగా మీరు నిజం చెప్తున్నా చాలా ఈజీగా స్కాల్పింగ్ చేస్తూ చేసుకోవచ్చు. అండ్ మీకు ఒకటే చెప్తా, బట్ మీరు డిసిప్లిన్ అయితే చెయ్యండి బ్రో. చాలా మంచి ప్రాఫిట్స్ తీయొచ్చు మీరు. ఇప్పుడు నేను హోమ్ పేజ్ కి అయితే వచ్చేస్తా. సో ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు సర్చ్ ఆప్షన్ అనేది వస్తుంది. ఒక నిమిషం ఇక్కడ ఈ విధంగా డ్రా చేసుకుంటా. చూసుకోండి ఈ విధంగా మనకు సర్చ్ ఆప్షన్ వస్తుంది. మీకు తెలిసిందే కదా బ్రో, సర్చ్ ఆప్షన్ లో మనకు తెలిసిన స్టాక్స్ గానీ అవి మనం సర్చ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిందే కదా అది. దాని తర్వాత ఇక్కడైతే చూసుకోండి పైన మనకు ఫండ్స్ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి దీనిపైన క్లిక్ చేసుకుంటే మనం ఫండ్స్ యాడ్ చేసుకోవడం గానీ విత్డ్రా చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. చూసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ 10,044 రూపీస్ అనేవి ఉన్నాయి అన్నట్టు. అంటే 10,000 ఉండి ఒక చిన్న స్కాల్ప్ చేసి ఉండే మొన్న నాకు ఎంత 400
$600+ ప్రాఫిట్ అయిన ఉండి దాని తర్వాత ఇక్కడ విత్డ్రా చేసుకోవాలంటే దీనిపైన క్లిక్ చేసుకోవచ్చు. అండ్ మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా ఇక్కడ నుంచి అయితే మనం చెక్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. యాడ్ చేసుకోవడం అనేది ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు మనం. ఇదంతా మీకు తెలిసిందే. సో సింపుల్ ఒకసారి బయటికి అయితే బ్యాక్ అయితే వచ్చేస్తా. దాని తర్వాత ఇక్కడ పైన చూసుకోండి బ్రో, ఇక్కడ మనకు ప్రొఫైల్ పేజ్ అనేది ఉంటది. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుంటే మనము సో ఇక్కడ నుంచి ఏంటంటే బ్రో, ఇక్కడ నుంచి తెలిసింది కదా మన ఫండ్స్, మళ్ళీ ఇక్కడ మన హెల్ప్ కావాలంటే హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ పిఎన్ఎల్ క్యాలెండర్ అనేది ఉంటది బ్రదర్. అంటే ఇక్కడ మనం దీనిపైన క్లిక్ చేసుకుంటే మన పిఎన్ఎల్ గురించి అయితే తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఒక క్యాలెండర్ లాగా ఓపెన్ అయిపోతుంది మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పిఎన్ఎల్ చూసుకోవాలి ఏంది అనేది. ఒకవేళ ఇక్కడ మీరు షేర్ చేసుకోవాలనుకుంటే మీ పిఎన్ఎల్ ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్ గా వేరే వాళ్ళకి కూడా షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు వాట్సాప్ అవి ఓపెన్ అయిపోతాయి. సో అక్కడ మనం షేర్ చేసుకోవచ్చు అన్నట్టు. సరేనా, ఓకే. సింపుల్ గా ఒకసారి బ్యాక్ అయితే వచ్చేస్తా. దాని తర్వాత ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది కిల్ స్విచ్ అని ఉంటది గైస్. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఈ ఫ్యూచర్ దీంట్లో మనకు స్పెషల్ ఫ్యూచర్ అన్నట్టు. సింపుల్ ఒకసారి క్లిక్ చేసుకుంటాం. సో దీంతో ఏంటంటే బ్రో, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం గైస్ మీరు ట్రేడింగ్ చేస్తారు, లాస్ అవుతారు కదా. సో దాని తర్వాత మన పైన మన కంట్రోల్ ఉండదు అన్నట్టు. ఒకవేళ ప్రాఫిట్ అయినా సరే ఇంకొక ట్రేడ్ తీసుకుందామని ఏం చేస్తాం మనము, ఉన్న పైసలు కూడా మొత్తం ఇది చేసేస్తాం అన్నట్టు. అర్థమవుతుంది కదా. ఎట్ ది ఎండ్ మనం బ్రోకరేజ్ పే చేయాల్సి అయితే వస్తుంది అన్నట్టు. మనం చేసిన ప్రాఫిట్ కూడా టోటల్ గా బ్రోకరేజ్ కి వెళ్ళిపోతుంది. అట్లా అవ్వకుండా ఇక్కడ మనము ఏదైనా సెగ్మెంట్ ని అంటే దేన్నైనా మనం ఆఫ్ చేసుకోవాలి, ఈ రోజు మనం చేయొద్దు, డిసేబుల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మనం డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. డిసేబుల్ ట్రేడింగ్ సెగ్మెంట్స్ ఫర్ 1 day. ఈ విధంగా మనం డిసేబుల్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు ఈ ఆప్షన్ ని యూజ్ చేసుకొని. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ గైస్ మనకు. ఓకేనా, ఓకే. ఇది దీంతో ఏంటంటే మన పైన మనకు కొంచెం కంట్రోల్ కూడా ఉంటది అన్నట్టు. సింపుల్ ఒకసారి బ్యాక్ అయితే వచ్చేస్తా. దాని తర్వాత ఇక్కడ తెలిసింది కదా స్టేట్మెంట్ గురించి, మనం స్టేట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. మన పిఎన్ఎల్ ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది ఏంది అనేది ఇవి తీసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకు బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. సో బ్యాంక్ అకౌంట్ కనుక చేంజ్ చేయాలి, యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేసుకొని సింపుల్ గా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, వేరే బ్యాంక్ అకౌంట్ కూడా. దాని తర్వాత ఇక్కడ సెక్యూరిటీ ఉంటది, థీమ్, ఇవన్నీ తెలిసిందే మనకు. సో ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే ఒకసారి నేను బ్యాక్ అయితే వచ్చేస్తా. బ్యాక్ వచ్చేసిన పైన ఆప్షన్స్ అయితే చూసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మనకు ఎఫ్ఎన్ఓ అండ్ స్టాక్స్ అని 2 ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎఫ్ఎన్ఓ గురించి అయితే తెలుసుకుందాం. అంటే ఎఫ్ఎన్ఓ ఇంటర్ఫేస్ తెలుసుకుందాం, దాని తర్వాత స్టాక్స్ తెలుసుకుందాం. సరేనా, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూస్తుండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఇక్కడైతే చూసుకోండి, మనకి ఎఫ్ఎన్ఓ లో మీకు తెలిసిందే ఇక్కడ మనకి ఇండెక్స్ అనేవి ఉంటాయి. నిఫ్టీ 50 అని, బ్యాంక్ నిఫ్టీ అని, ఫిన్ నిఫ్టీ అని. ఈ విధంగా మనం స్లైడ్ చేస్తే ఈ విధంగా మనకు మిడ్ క్యాప్ నిఫ్టీ, సెన్సెక్స్ ఈ విధంగా ఉంటాయి. మీకు తెలిసిందే నార్మల్ దాంట్లో కూడా అదే విధంగా ఉంటాయి. అండ్ గైస్ ఇక్కడ మీకు బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఇక్కడ ఈ ఫిల్టర్ ఆప్షన్ అయితే కనిపిస్తుందా, ఇక్కడ క్లిక్ చేసుకొని చూపిస్తా చూడండి. మీకు దీనిపైన క్లిక్ చేసుకుంటే గైస్ మీరు ఇప్పుడు మనకు హోమ్ పేజ్ అనేది ఉంది కదా బ్రో, ఎఫ్ఎన్ఓ హోమ్ పేజ్, దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇది కూడా ఒక ఫెసిలిటీ ఇస్తారన్నట్టు. ఇప్పుడు చూసుకోండి, నాకు ఇండెక్స్ కింద కావాలి, మార్కెట్ ఎనలైసిస్ పైన కావాలనుకోండి, సింపుల్ ఈ విధంగా స్లైడ్ చేస్తా. ఈ విధంగా స్లైడ్ చేస్తే మనకు ఈ విధంగా ఇష్టం వచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. ఈ కస్టమైజ్ ఫ్యూచర్ కూడా మనకు చాలా మంచిగా అయితే ఉంటది అన్నట్టు. ఓకేనా, ఒకసారి నేను బ్యాక్ అయితే ఇప్పుడు ఎఫ్ఎన్ఓ కూడా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ స్టాక్స్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, స్టాక్స్ కూడా మనం కింద మీద మీకు ఇష్టం వచ్చిన విధంగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సరేనా, ఓకే. ఒకసారి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తా. సో తెలుసు కదా, ఇక్కడ నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు దేనిపైన క్లిక్ చేసుకున్నా సేమ్ ఉంటది మనకు. నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకుంటే ఇండెక్సెస్ పైన. ఓకేనా, సో ఇక్కడ సింపుల్ గా మనకి చార్ట్ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఈ విధంగా మనకు లైవ్ స్నాప్ షాట్ అనేది వస్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడ నుంచి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ చేయండి. ఇప్పుడు మీకు లైవ్ లో స్కాల్పింగ్ దీంట్లో ఎట్లా చేయాలి, మెయిన్ ఫ్యూచర్ అదే గైస్. దాని గురించి మెయిన్ అప్లికేషన్ అన్నట్టు, అది ఎట్లా యూజ్ చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. ఓకేనా, చూస్తుండండి. సో ఒకసారి ఏం చేస్తా అంటే నేను సింపుల్ గా బ్యాక్ అయితే వచ్చేస్తా. బ్యాక్ వచ్చేసిన తర్వాత సో ఇదే విధంగా మీరు సింపుల్ గా బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఈ విధంగా అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. సరేనా, సో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ గా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి బ్రో, ఎనలైజ్ విత్ సహీ అని ఈ ఆప్షన్ అనేది ఉంది కదా, ఇది మెయిన్ ఆప్షన్ గైస్. ఇది చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్. నేను మీకు చూపిస్తా ఓపెన్ చేసుకొని. ఎందుకు బెస్ట్ ఆప్షన్ అంటున్నా అంటే ఒకసారి ఓపెన్ చేసుకుంటా చూసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి బ్రో, ఇప్పుడు నేను నిఫ్టీ 50 అయితే ఓపెన్ చేసుకున్నా. సో నిఫ్టీ 50 లో మనకు ఈ రోజు ట్రెండ్ ఏ ట్రెండ్ నడుస్తుంది అనేది ఇక్కడ ఇది క్లియర్ కట్ గా అయితే మనకు చూపించేస్తాడు. ఇక్కడ చూసుకోండి, బులిష్ ట్రెండ్ నడుస్తుందని చూపిస్తున్నాడు. చూసుకోండి, నిఫ్టీ బులిష్ ట్రెండ్ నడుస్తుంది. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంచెం మీరు ఈ డేటా అయితే ఉంది కదా, దీన్ని మీరు కొంచెం చదవండి. కొంచెం మీరు చదివితే ఏంటంటే ఇక్కడ మీకు రెసిస్టెన్స్ పాయింట్ ఎక్కడ ఉంది అండ్ ఎక్కడ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ నుంచి మనకు రెసిస్టెన్స్ తీసుకుంటుంది అనేది ప్రతి ఒక్కటి ఇక్కడైతే మనకు చూడనికైతే కనిపిస్తుంది. ఓకేనా, మీకు నాకు చాలా మంది నాకు కామెంట్ చేసినారు కదా బ్రో, నాకు ఏంటంటే ట్రెండ్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి అర్థమైతలేదు బ్రో అని. సో వేరే అప్లికేషన్స్ లో ఇలాంటి ఫ్యూచర్ అనేది లేదు. బట్ దీంట్లో ఏంటంటే మనకు ఈ విధంగా మనకి ఏ ట్రెండ్ నడిస్తే ఆ ట్రెండ్ అనేది ఇచ్చేస్తాడు అన్నట్టు. ఒకవేళ ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ చూసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఒక నిమిషం, ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసుకుంటే ఇక్కడ వచ్చేస్తాయి నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్, సెన్సెక్స్. మీరు దేని ట్రెండ్ చూసుకోవాలంటే దాని ట్రెండ్ అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు చూసుకోండి, నిఫ్టీ 50 ట్రెండ్ మనకి ఏం నడుస్తుంది, బులిష్ ట్రెండ్ నడుస్తుంది. ఈ విధంగా అర్థమవుతుంది కదా. ఈ విధంగా మనం సింపుల్ గా ట్రెండ్స్ ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఒక
ఒక బెస్ట్ ఫ్యూచర్ మనకి దీంట్లో. సింపుల్ ఒకసారి బ్యాక్ అయితే వచ్చేస్తా. ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసుకోండి ఏ బిల్డప్స్ కూడా ఉంటాయి అన్నట్టు. ఓకేనా, లాంగ్ బిల్డప్ అని, షార్ట్ కవరింగ్ అని, ఈ విధంగా కూడా ఉంటాయి మనకు. అర్థమవుతుంది కదా. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ నుంచి పొజిషన్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి మనకు ఆర్డర్స్ అనేవి ఉంటాయి. అంటే మనం ట్రేడ్ తీసుకోగానే మనకి ఎంత లాస్ అవుతుంది, ఎంత ప్రాఫిట్ అవుతుంది అనేది పొజిషన్స్ లో క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ మీరు ఏమైనా హోల్డింగ్ అంటే లాంగ్ టైం కోసం ఇన్వెస్ట్ చేస్తారు కదా, అవి హోల్డింగ్స్ ఏమో ఇక్కడ వచ్చేస్తాయి. మీకు తెలిసింది కదా, మీకు లైవ్ లో ట్రేడ్ తీసుకొని కూడా మీకు ఇంకా చూపిస్తాను నేను పొజిషన్స్ గురించి. డోంట్ వరీ. ఇక్కడ ఆర్డర్స్ గైస్, ఈ రోజు మనం ఎన్ని ఆర్డర్స్ తీసుకున్నాం ఏంది అనేది ఇక్కడ నుంచి అయితే మనం చూసుకోవచ్చు గైస్. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు FNO పేజ్ గైస్. ఇక్కడ కనిపిస్తుందా, ఇది వచ్చేసి FNO పేజ్. ఇప్పుడు మనం స్టాక్ పేజ్ ని కూడా చూసుకుందాం. సింపుల్ గా నేను ఏం చేస్తా, స్టాక్స్ పైన క్లిక్ చేసుకుంటా. సో క్లిక్ చేసుకోగానే స్టాక్స్ పేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ పైన మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. దీంట్లో మెయిన్ ఏంటంటే స్టాక్స్ లో మనకి ఇక్కడ బజింగ్ స్టాక్స్ అని ఈ ఆప్షన్ అనేది ఉంది కదా బ్రో, ఇది మెయిన్. దీన్ని ఓపెన్ చేసుకొని చూపిస్తాయి. దీంట్లో కూడా మనకు చాలా ఫ్యూచర్స్ ఉంటాయి, మీకు కూడా చాలా నచ్చుతుంది చూడండి ఇది. ఓకేనా, నాకు చాలా మంది కామెంట్ చేసినారు, నేను చెప్తా. దీనిపైన క్లిక్ చేసుకుంటాం. సో దీనిపైన క్లిక్ చేసుకోగానే ఈ రోజు ఏ స్టాక్స్ అయితే మంచి మూమెంట్లు ఉన్నాయో, ఏ స్టాక్స్ లో ఎక్కువ మనకు మూమెంటం ఉందో, ఏ స్టాక్స్ మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నాయో ఆ స్టాక్స్ అనేవి ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి లిస్ట్ అనేది వచ్చేస్తుంది బ్రో. ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేస్తే లైన్ గా మీకు లిస్ట్ వస్తా ఉంటది అన్నట్టు. ఓకేనా. సో దీంతో మనకు యూజ్ ఏంది బ్రో అంటే, నాకు అడుగుతారు కదా బ్రో, నేను ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నా, బట్ బ్రో నాకు ఏ స్టాక్స్ పిక్ చేసుకోవాలో అర్థం అవుతలేదు బ్రో, ఏ స్టాక్ లో నాకు ఎక్కువ మూమెంట్ ఉంటుందో అర్థం అవుతలే, వేస్ట్ గా నేను లాస్ అవుతున్నా, నేను ట్రేడ్ తీసుకున్నా సరే మూమెంట్ వస్తలేదు అంట్లో అని. సో దీంట్లో మనకు ఆటోమేటిక్ గా వీళ్ళు ఇచ్చేస్తారు అన్నట్టు. సపరేట్ గా స్కానర్స్ అవి ఓపెన్ చేసుకునే అవసరం ఉండదు. ఇక్కడ బజింగ్ స్టాక్స్ లో ఏదైతే టాప్ మూమెంట్ ఉంటుందో ఆ మూమెంట్ స్టాక్స్ అనేవి ఇక్కడ మనకి ఇచ్చేస్తాడు. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకొని మీరు ఈజీగా ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు దీంతో. అర్థమవుతుంది కదా. ఇది మనకు బజింగ్ స్టాక్స్ తోని ఫ్యూచర్ అన్నట్టు, యూజ్ అన్నట్టు. ఓకేనా. సింపుల్ ఒకసారి బ్యాక్ అయితే వచ్చేస్తా. దాని తర్వాత ఇక్కడ మనకు స్టాక్ స్క్రీనర్స్ కూడా ఉంటాయి, లైక్ గెయినర్స్, లూజర్స్, స్టాక్స్ ఇన్ న్యూస్. అండ్ ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసుకోండి వాల్యూమ్ షాకర్స్ కూడా ఉంటాయి గైస్ ఇక్కడ. ఓకేనా, వాల్యూమ్ షాకర్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఓకేనా, దేంట్లో ఎక్కువ వాల్యూమ్ ఏంది అనేది చూసుకోవచ్చు. అండ్ డైలీ బ్రేక్అవుట్స్, గ్యాప్ అప్ లో ఏ స్టాక్స్ ఓపెన్ అయినాయి, గ్యాప్ డౌన్ లో ఏవి ఓపెన్ అయినాయి, అట్లా బులిష్ ఎంగల్ఫింగ్ అని, బియరిష్ ఎంగల్ఫింగ్ అని, ఈ విధంగా ఉంటాయి అన్నట్టు మనకు. అర్థమవుతుంది కదా. సో ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసుకోండి బ్రో, ఇది కూడా మెయిన్. ఇక్కడ సెక్టర్ హీట్ మ్యాప్ అనేది ఉంటది బ్రో. సెక్టర్ హీట్ మ్యాప్ అంటే ఏంటంటే ఇక్కడ చూసుకోండి మనకు సో సెక్టర్ మ్యాప్ అంటే ఏంటంటే బ్రో, ఇక్కడ మనకు చూసుకోండి దేంట్లో మనకి ఎంత పర్సెంట్ మూవ్మెంట్ వచ్చింది చూసుకోండి. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో 0.13 మూవ్మెంట్, ఎనర్జీలో 0.39, అండ్ ఐటీ ఇండస్ట్రీలో ఏమో 0.47, ఈ విధంగా ఫార్మా ఇండస్ట్రీలో చూసుకోండి 0.40% ఈ విధంగా మూవ్మెంట్ వచ్చింది. అంటే ఇక్కడ మనకి సెక్టర్ మ్యాప్ కూడా ఉంటది అన్నట్టు, హీట్ మ్యాప్ అన్నట్టు ఇది. ఓకేనా, ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు ఏ ఇండస్ట్రీలో ఎంత వచ్చింది ఏంది అనేది గైస్. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటది. సో తెలుసుకున్నాం అయితే ఆల్రెడీ పొజిషన్స్, ఆర్డర్స్ గురించి. ఓకేనా, అర్థమైపోయింది కదా. ఇక్కడ వరకు అయితే మనకు ఫ్యూచర్స్ అండ్ స్టాక్స్ కూడా క్లియర్ గా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు చూసుకోండి ఇంకోటి, మీకు చూస్తుండండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాయి. ఇంకా చాలా మంచి మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ వాచ్ లిస్ట్ అని మనకు ఆప్షన్ అనేది ఉంది కదా బ్రో, దీనిపైన క్లిక్ చేసుకుంటాం. సో దీంతో ఏంటంటే తెలుసు కదా బ్రో, మనం వాచ్ లిస్ట్ అనేది పెట్టుకోవచ్చు. మనకి ఇష్టం ఉన్న స్టాక్స్ అనేవి మనం వాచ్ లిస్ట్ లో అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది మనకు దీంతోనైతే ఉంటది అన్నట్టు. అర్థమవుతుంది కదా. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో చాలా అంటే చాలా నచ్చింది అని అనుకుంటున్నా. అండ్ మన ఈ ప్లాట్ఫామ్ కూడా నచ్చింది అని అనుకుంటున్నా. మీకు ఈ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా, గుర్తుపెట్టుకోండి. నేను ఇచ్చిన లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఫస్ట్ మంత్ ఫ్రీ బ్రోకరేజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి జస్ట్ 10 రూపీస్ పర్ ఆర్డర్ మీకు చార్జెస్ అనేవి తగులుతాయి జస్ట్. ఓకేనా, సో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన. సో అండ్ ట్రేడింగ్ చేయడం కూడా స్టార్ట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.